నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధ బేర్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. సనాతన ధర్మంని ప్రచారం చేయటమే కాకుండా విద్యా సంస్థల్లో కూడా దాని ప్రభావాన్ని తీసుకురావాలని నిరంతరం ఆర్ఎస్ఎస్ శక్తులు పనిచేస్తున్నాయి. ఇందులో భాగంగా భారతదేశంలో బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో మతపరమైన ఆరాధనలు జరిగే పరిస్థితిని కల్పించారు. ఈ విషయంపై ఈరోజు మీతో మాట్లాడాలని భావిస్తున్నాను. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మతపరమైన ఆరాధనల రాజ్యాంగ స్ఫూర్తి వాస్తవాలు. భారత రాజ్యాంగం లౌకిక రాజ్యంగా భారతదేశాన్ని నిర్మించింది. ప్రభుత్వ నిధులతో నడిచే విద్యా సంస్థలు అన్ని మతాల విద్యార్థులను సమానంగా అందుబాటులో ఉండాలి. ఏ ఒక్క మతానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఈ సూత్రానికి అనుగుణంగా ఆర్టికల్ 28 స్పష్టమైన నిబంధనలు చేసింది. ఆర్టికల్ 28(1)లో రాష్ట్ర నిధులతో పూర్తిగా నిర్వహించబడే ఏ విద్యా సంస్థలో మతపరమైన ఆరాధన, బోధన చేయరాదు. ఇది స్పష్టమైన నిషేధం. ఆర్టికల్ 28(3) ప్రకారం ప్రభుత్వ సహాయం పొందే సంస్థలలో కూడా ఎవరిని మతపరమైన ఆరాధనలో భాగం పంచుకోవడానికి బలవంతం చేయకూడదు. సంబంధిత వ్యక్తి మైనర్ అయితే గార్డియన్ సమ్మతి తప్ప. సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఈ సూత్రాన్ని బలపరుస్తున్నాయి. డిఏవి కాలేజ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1971లో ఒక నిర్దిష్టమైన మత సూత్రాలు, ఆచారాలు, పూజా పద్ధతుల వ్యాప్తిని మత బోధనగా నిర్వచించింది. కేవలం సాంస్కృతిక లేక దార్శనిక అధ్యయనం మాత్రమే అనుమతించబడుతుంది. అరుణా రాయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2002లో కూడా మతాల సారాంశం గురించి అవగాహన ఇవ్వడం వేరు, ఆచారాలు బలవంతం చేయడం వేరని స్పష్టం చేసింది. అంజుమ్ ఖదారి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2024లో తీర్పులో కూడా ఈ వ్యత్యాసం పునరుద్ఘాటించబడింది. ముఖ్యమైన విషయం ఛత్తీస్గఢ్ సంఘటన. 2026-27 విద్యా సంవత్సరం నుండి ఛత్తీస్గఢ్ ప్రభుత్వ పాఠశాలలో సరస్వతి వందనం, గురు మంత్రం, దీప మంత్రం, భోజన మంత్రం, గాయత్రి మంత్రం, శాంతి మంత్రం తప్పనిసరిగా చేస్తూ సర్క్యులర్ జారీ చేయడం వివాదాస్పదమైంది. జాతీయ గీతం, రాష్ట్రగీతం వంటి లౌకిక అంశాలతో పాటు ఈ మంత్రాలను కూడా ఉదయం, భోజనం సమయం, సాయంత్రం అనుసరించాలని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఆదేశించారు. ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ వంటి సంస్థలు దీన్ని రాజ్యాంగ విరుద్ధమని, ఆర్టికల్ 28 ఉల్లంఘన అని వ్యతిరేకిస్తున్నాయి. ఇది ఒక నిర్దిష్ట మత సాంప్రదాయాన్ని ప్రభుత్వ సంస్థల ద్వారా ప్రోత్సహించడమేనని వాదిస్తున్నారు. ప్రభుత్వం దీన్ని సాంస్కృతిక విలువలు, క్రమశిక్షణగా సమర్థిస్తుంది. కానీ విమర్శకులు ఇది లౌకికత్వానికి విరుద్ధమని, వివిధ మతాల పిల్లలపై ఒత్తిడి తెస్తుందని చెప్తున్నారు. దేశవ్యాప్త పరిస్థితి. సాధారణ నియమం: ప్రభుత్వ పాఠశాలలో మతపరమైన ఆరాధనలు లేదా బలవంతపు ప్రార్థనలు నిషేధం. జాతీయ గీతం, లౌకిక విలువల ఆధారిత ప్రార్థనలు అనుమతించవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో, గుజరాత్లో భగవద్గీత అధ్యయనం, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ బలవంతపు ఆచారాలు వివాదాస్పదంగా మారినాయి. మైనార్టీ సంస్థలు, మదర్సాల్లో కూడా మిషనరీ స్కూళ్ళు ఆర్టికల్ 30 కింద హక్కులు కలిగి ఉన్నాయి. కానీ పూర్తి ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థలకు ఆర్టికల్ 28 వర్తిస్తుంది. కొన్ని సందర్భాలలో రాష్ట్రాలు మతపరమైన కార్యకలాపాలను నియంత్రించే సర్క్యులర్లను జారీ చేశాయి. ఉదాహరణకు తపి జిల్లాలో మత కార్యకలాపాల నిషేధం వచ్చింది.
ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1994 తీర్పులో లౌకికత్వం రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రం అన్ని మతాలను పట్ల తటస్థంగా ఉండాలి. ఏ పరిస్థితుల్లో మతపరమైన ఆరాధనలు జరగకూడదు. ప్రభుత్వం పూర్తి నిధులు సంస్థలు ఆర్టికల్ 28(1) ప్రకారం మత బోధన ఆరాధన నిషేధం. 2 బలవంతం. ఏ విద్యార్థిని ఏ భాగం పంచుకోవడానికి ఒత్తిడి చేయకూడదు. ఒక మతానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఇది లౌకికత్వానికి విరుద్ధం. సమగ్ర విలువల విద్య అనుమతించవచ్చు కానీ ఆచారాలు కాదు. 4 విద్యార్థుల వైవిధ్యం. బహుమతాల సమాజంలో ఒక మతం ఆధారిత ప్రార్థనలు తప్పనిసరిగా అసౌకర్యం కలిగిస్తాయి. పరిష్కార మార్గాలు. లౌకిక ప్రార్థనలు లేదా జాతీయ గీతం సామాజిక విలువలు నైతిక విద్యను ప్రోత్సహించాలి. అన్ని మతాల సారాంశాలను తటస్థంగా అధ్యయనం చేయడం సామరస్యాన్ని పెంపొందిస్తుంది. ప్రభుత్వాలు రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించి విద్యను మతపరమైన రాజకీయాలకు దూరంగా ఉంచాలి. విద్య అనేది జ్ఞానం, సమానత్వం, ఆలోచన, స్వేచ్ఛను ప్రోత్సహించాలి. మతపరమైన విభజన కాదు. ఛత్తీస్గఢ్ వంటి సంఘటనలు రాజ్యాంగ సూత్రాలను గౌరవించి పరిష్కరించాలి. లౌకికత్వం కేవలం నినాదం కాదు, రోజువారీ అమలు చేయాలన్నదే విధిగా ప్రభుత్వాలు భావించాలి. మన ఆంధ్రప్రదేశ్లో కూడా అకాడమిక్ క్యాలెండర్స్ ఇచ్చారు. అందులో అసెంబ్లీలో ఏమేమి చదవాలి కూడా నిర్దిష్టంగా పేర్కొన్నారు. అందులో ఎక్కడ కూడా సరస్వతి వందనం పేర్కొనలా. ఎప్పుడో నుండి ఇది అమల్లో ఉంది, ఏదో ఒక 2 దశాబ్దాల నుంచి కాదు. కానీ కొంతమంది ఛాందస్సవాదులు హెడ్ మాస్టర్లుగా ఉండటం వలన ఎక్కడ లేని రూల్స్ అండ్ రెగ్యులేషన్ని ప్రేయర్లో తీసుకొస్తున్నారు అసెంబ్లీలో. అక్కడ ఇష్టం వచ్చినట్లు సరస్వతి వందనం పాడిస్తూ ఉంటారు, రకరకాలు చెప్తూ ఉంటారు. ఇవి ఎంతవరకు సమంజసం? అకాడమిక్ క్యాలెండర్లో మీది ప్రభుత్వ పాఠశాల కాబట్టి ప్రభుత్వం జీతాలు ఇస్తుంది కాబట్టి వారు నిర్దేశించిన అంశాలు మాత్రమే మీరు వాటిని పాటించాలి. కానీ మీకు నచ్చినట్లు పాఠశాలలో మతపరమైన విగ్రహాలు పెట్టడం లేదా హిందూ మతం అనుసరించి ఈ మంత్రాలు రకరకాల తంత్రాలు చెప్పడం అనేది తప్పుడు పద్ధతి. అది సమంజసమైనది కాదు. కొద్దిగా ఆలోచించండి. సమాజాన్ని లౌకికత్వంగా ఉంచండి. అందువల్ల మీకేమి నష్టం? మీ మత విశ్వాసాలను మీ ఇంట్లోనే పెట్టుకొని స్కూల్కి రండి. స్కూల్లో రాజ్యాంగబద్ధంగా వ్యవహరించండి. ఇదే నా విజ్ఞాపన. నమో బుద్ధాయ. జై భీమ్.